హలో ఫ్రెండ్స్, ఈరోజైతే రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. అలా స్టవ్ మీద పెట్టిన 10 మినిట్స్కి దాంట్లో ఉన్న వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు అనేవి దీంట్లో వేసుకుందాం. అలా వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేద్దాం. ఆ లైట్గా ఫ్రై అయిన దానిలో మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు అనేవి వేసి బాగా ఫ్రై చేద్దాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అయిన దానిలో టేస్ట్ తగ్గ కారం వేసుకుని కారం వాసన పోయిన దాకా అట్టి పెట్టుకుందాం. అలా అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేద్దాం. లాస్ట్కి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని కర్రీ రెడీ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్